అందరికీ నమస్కారాలు. గత 3 నెలల క్రితం 2 నెలల ముందు 14వ తేదీ 5వ నెల 2025వ తేదీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఓ గారు ఈ లతీఫియాకు కానీ గాంధీ చౌక్లో ఉన్న చౌక్ మసీదుకు 2 మసీదులకు 2 కమిటీలు వేసినారు. ఇది వేసింది వక్ఫ్ బోర్డు వేసింది. ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు సిఓ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు. ఈ కమిటీని ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు, ఈ మసీదును డెవలప్ చేయండి, దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతాది ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు. ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు. కాబట్టి ఈ కమిటీ గత 2 నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకొని ముందుకు సాగుతుంటే 100 మంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు. మేము క్లియర్గా అడుగుతున్నాము, మన మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది, ఇది స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకోరండి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఉండండి. లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు, మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమేమి తక్కువ లేరు. కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీని వేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును ఆ విధంగా డెవలప్ చేసుకోండి. స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు. పోయి దీనికి ఏదైనా ఫండ్స్ వక్ఫ్ బోర్డ్ ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని ఈ కమిటీ వేసినారు. మీరు ఇప్పటికే 2 శుక్రవారాలు అయిపోయినాయి. అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి, లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మేము దీనికి హోల్డర్సు ఓనర్సు, ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.